అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రియులారా, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, క్రైస్తవులు వస్త్రధారణ ఎలా ఉండాలి? ఎందుకు బ్రదర్ ఈ విషయం మనం మాట్లాడుకోవాలంటే, ప్రపంచమంతా కూడా కలుషితమైపోయిందండి. మనుషుల యొక్క బ్రతుకుతున్నటువంటి బ్రతుకు విధానం మారిపోయింది. మన ఇండియన్స్ కూడా ఏం చేస్తున్నారంటే, ఫారెన్ కంట్రీస్ యొక్క స్టైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఫుడ్ స్టైల్ ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఈ క్లాతింగ్స్ అంటే వస్త్రధారణ కూడా వెస్టర్న్ కంట్రీస్ నుంచే మన ఇండియన్స్ అందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. అంటే ఒకప్పుడు మన ఇండియన్ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి ఎలా ఉండేది. చాలా నీట్‌గా ఉండేది. నీట్‌గా షర్టు, ప్యాంటు, నీట్‌గా చీర లేదంటే చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేది. కానీ రాను రాను ఎలా తయారవుతుందంటే చిరిగిపోయిన బట్టలేసుకుంటున్నారు. ఆ! ఆడసలు అడుక్కుండేవాడో లేదంటే ఏంటో అర్థం కావట్లేదు. ఏమన్నంటే స్టైల్ ట్రెండ్ అంటున్నారనమాట. అంటే వస్త్రధారణ మొత్తం కూడా మారిపోయింది నేటి కాలంలో. మరి బయట వాళ్ళంటే వాళ్ళకేంటో తెలీదు, భక్తి తెలీదు, దేవుడు తెలీదు, ఏమీ తెలీదు కాబట్టి, వాళ్ళేదో వస్త్రధారణ వాళ్ళిష్టం వచ్చినట్టు చేసుకున్నారంటే దానికో అర్థం ఉంది. బట్ క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి మనం కూడా అలాంటి వస్త్రధారణ చేసుకోవచ్చా? ఎలా అయినా మనం ఉండొచ్చా? అని చెప్పి ఈ ప్రశ్నని నేను కొంతమంది క్రైస్తవులని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు నాకు చూపించినటువంటి ఒక రిఫరెన్స్ ఉంది. అంటే, "అన్న ఎలాగైనా ఉండొచ్చు. దేవుడు మనసుని చూస్తాడు గానీ, మనిషిని చూస్తాడా? మనిషి యొక్క శరీరాన్ని బట్టి దేవుడు ఏం చూస్తాడు? మనసుని కదా! నా మనసు ఎలా ఉందనేది ఇంపార్టెంట్. అంతేగాని నా శరీరం మీద నేనేసుకునే బట్టలెందుకు చూస్తాడు దేవుడు?" అని చెప్పి ఒక రిఫరెన్స్ చూపించారు. ఆ రిఫరెన్స్ ఏంటో చదువుతాను చూడండి. మొదటి సమూయేలు 16 అధ్యాయము 7 వచనము. మొదటి సమూయేలు 16 అధ్యాయం 7 వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేనతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఏంటంట? మనుషులు దేన్ని లక్ష్యపెడతారంట? పైరూపాన్ని లక్ష్యపెడతారంట. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్యపెడతాడంట. అంటే దీన్ని బట్టి ఏంటి? దేవుడు పైరూపాన్ని చూడడా? చూడడు. దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. నా హృదయం బావుంటే చాలు గదా బ్రదరు. నా బట్టలెలా ఉంటే ఏంటి? నా ప్యాంట్ ఎలా ఉంటే ఏంటి? నా షర్ట్ ఎలా ఉంటే ఏంటి? నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటే ఏంటి? నేను పిలకేసుకుంటే ఏంటి? జుట్టు సగం గుండు కొట్టిచ్చేసుకుంటే ఏంటి? దేవుడేం చూస్తానన్నాడు? మనసు చూస్తానన్నాడు. కాబట్టి నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటే ఏంటి? అని జెప్పి అడుగుతున్నారనమాట. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కరెక్టే. దేవుడు నీ హృదయాన్నే చూస్తాడు. నీ పైరూపాన్ని చూడడు. కానీ ఇదే బైబిల్‌లో పౌలు గారు ఒక మాట రాస్తూ ఏమని రాసారో ఒక్కసారి మనం చదువుదాం. ఓకేనా? ఒకసారి మనం అది చదువుదాం. ఏంటో చూడండి ఒకసారి. ఏంటంటే అది మొదటి కొరింథీ 10 అధ్యాయము 23 వచనం ప్రియులారా. అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. ఏంటంట? అన్ని విషయాల్లోని స్వాతంత్రత ఉంది. ఇది చెప్తున్నాడు దేవుడు. అన్ని విషయాల్లోని నాకు స్వాతంత్రత ఉంది. నిజమే. ఎలా బట్టలు కావాలంటే అలా వేసుకోవచ్చు. ఏ ఫుడ్ కావాలంటే అది తినొచ్చు. ఎలా పడితే అలా తిరగొచ్చు. అన్నిటి యందు మనకు స్వాతంత్రం ఉంది. బట్ అక్కడే పౌలు గారు చెప్తారు. అన్నియు చేయదగినవి కావు. ఎందుకు కావు? మనం క్రైస్తవులం గాబట్టి, మనం క్రిస్టియన్స్ కాబట్టి. ఎందుకంటే ఈ సొసైటీలో మనం తిరుగుతున్నప్పుడు మనల్ని ఒకరు గుర్తిస్తారు. ప్రతి కన్ను కూడా మనల్నే చూస్తదండి. క్రైస్తవుడిగా నువ్వు ఈ భూమి మీద చలామణి అవుతున్నప్పుడు ప్రతి కన్ను నిన్నే చూస్తది. దేవుడు బిడ్డ కదా! దేవుడిని నమ్ముకున్నాడు కదా! ఎలా బ్రతుకుతున్నాడు? ఎలా ఉంటున్నాడు? నువ్వు మంచి డ్రెస్సింగ్ స్టైల్ వేయలేదనుకో, ఏదో ఇష్టం వచ్చింది యేసుకొనొచ్చావనుకో, ఆళ్ళంటారు, "యేసు ప్రభువుని నమ్ముకున్నావు. ఇదేం డ్రెస్సింగ్ రా బాబు" అంటారు. అసలు ఈ చెడు డ్రెస్ యేసుకున్నదెవరు? నువ్వు. చిరిగిపోయిన డ్రెస్ యేసుకున్నదెవరు? నువ్వు. కానీ ఎవరినంటున్నారు? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇలాంటి బట్టలేసుకున్నావేంట్రా అంటున్నారు. అంటే ఎవరిని ఒక మాట అంటున్నారు? యేసు ప్రభువుని అంటున్నారు. దేవుడిని అంటున్నారు. దేవుడిని నమ్ముకున్నావు ఇలా ఉన్నావేంట్రా? దేవుడిని నమ్ముకున్న ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా? అంటే మనం చేసేటువంటి పని వల్ల ఎవరికి అవమానం వస్తుంది? దేవునికి అవమానం వస్తుంది. అందుకే దేవుడంటాడు, "మీ వల్లే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది" అంటాడు. అంటే మన వల్ల దేవునికి మహిమే రావాలి తప్ప అవమానం రాకూడదు. అందుకే పౌలు గారు మాట్లాడతారు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం ఉంది గాని, అన్నియు చేయదగినవి కాదు. మనం ఈ సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు, క్రిస్టియన్‌గా ఈ సొసైటీలో ఎదుగుతున్నప్పుడు మనకంటూ ఒక డిగ్నిటీ ఉండాలి. ఒక ప్రొఫెషనాలిటీ ఉండాలి. మనల్ని చూస్తే మన దేవుడు రిప్రజెంట్ అవ్వాలి. నువ్వేసుకునే బట్టల దగ్గర నుంచి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన వరకు ప్రతీదీ కూడా దేవుడిని రిఫ్లెక్ట్ చేయాలి. దేవుడు కనిపించాలి. నిజంగా ఇదిగో దేవుడిని నమ్ముకుంటే ఇలా ఉండాలి. నిజంగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా అని అనిపించేలా ఉండాలి.
అంతే తప్ప క్రైస్తవుడని చెప్పుకుంటూ, అన్నిటి యందు మనకు స్వాతంత్రం ఉంది గదా! దేవుడు నా హృదయాన్నే చూస్తాడు గదా! అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బట్టలేసుకోకూడదు. నువ్వొక్కడే ఉన్నావనుకో, ఒక రూమ్‌లో నువ్వొక్కడే ఉన్నావనుకో, నీ ఇష్టం. నువ్వు ఎలాంటి బట్టలేసుకుంటావో నీ ఇష్టం ఏసుకో. లేదంటే నీ ఫ్యామిలీలోనే ఉన్నావనుకో, నువ్వు ఎలాంటి బట్టలేసుకుంటావో నీ ఇష్టము. కానీ సొసైటీలోకెళ్ళినప్పుడు మనం మంచి ప్రవర్తన గలవారమై ఉండాలి. మంచి డిగ్నిటీగా ఉండాలి. ఎందుకంటే సొసైటీ మనల్ని చూస్తది. మనల్ని చూసి ఎవరినంటుంది? దేవుడినంటుంది. మన బ్రతుకు వల్ల దేవునికి మహిమే రావాలి తప్ప, అవమానం రాకూడదు. కాబట్టి అన్ని విషయముల యందు నీకు స్వాతంత్రం ఉన్నప్పటికీ, అన్నియు కూడా చేయదగినవి కావు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. ఎలాంటి బట్టలు వేసుకుంటే 10 మంది మనల్ని చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు. చెప్పాలంటే సింపుల్‌గా, నీట్‌గా, డిగ్నిటీగా ఉండు. మంచి షర్టేసుకో, మంచి ప్యాంటేసుకో. ఎవరేమంటారు? ఎవరు ఏమనరు. చిరిగిపోయిన షర్టులేసుకుంటావు. ఎందుకు జెప్పు? చిరిగిపోయిన షర్టులేసుకోడు. చిరిగిపోయిన ప్యాంట్లేసుకుంటావు. ఎందుకు జెప్పు? మళ్ళీ అది స్టైల్ అంటావు. అది స్టైల్ అని నీకనిపిస్తుంది తప్ప చూసేవాళ్ళకి అనిపించదు తెలుసా? ఏ పోకిరి ఎదవలకో, ఏ రౌడీ ఎదవలకో అనిపిస్తదది. ఈడు భలే స్టైల్‌గా ఉన్నాడని. కానీ మంచిగా బ్రతికే ఏ వ్యక్తికి, గౌరవంతో బ్రతికే ఏ వ్యక్తికి కూడా అది మంచిగా స్టైల్ అని అనిపించదు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఈ విషయాలు చెప్పట్లేదు ఎవరును. కాబట్టి మీరు ఆలోచించి మంచి వస్త్రధారణ కలిగుండాలి. వస్త్రధారణ బాగుండి మళ్ళీ ప్రవర్తన బాగోకుండా అది ప్రమాదమే. అర్థమైందా? వస్త్రధారణ నీట్‌గా ఉందనుకోండి, ప్రవర్తన ఏం బాలేదనుకోండి, అది ప్రమాదమే కదా! వస్త్రధారణ బావుండాలి. దాంతో పాటు ప్రవర్తన బావుండాలి. అర్థమవుతుందా? ఆ 2 మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన బ్రతుకు బావుండాలి. మన బ్రతుకు బావుంటే అన్నీ బావుంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించిన మీరు మంచి వస్త్రధారణ, మంచి జీవితాన్ని కలిగి దేవునికి మహిమను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.